హాయ్ హలో వెల్కమ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్. కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్ కూతురు. సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ట్రాల్స్ కామన్. అలాగే సెలబ్రిటీస్ గురించి తప్పుడు వార్తలు రావడం కూడా కామన్ విషయమే. అయితే కొన్నిసార్లు ట్రాల్స్ మరియు తప్పుడు వార్తలు హద్దు మీరుతూ ఉంటాయి. అలా హద్దు మీరిన సమయంలో సదరు సెలబ్రిటీ స్పందించడం జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి, అమితాబ్ బచ్చన్ మనవరాలు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య బచ్చన్ పై ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్న అసత్య ప్రచారాల గురించి కోర్టును ఆశ్రయించింది. గత కొన్నాళ్లుగా సదరు యూట్యూబ్ ఛానల్లో ఆరాధ్య గురించి హద్దుమీరి పుకార్లు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట కొన్ని బాలీవుడ్ యూట్యూబ్ ఛానళ్లు ఆరాధ్య బచ్చన్ పై కథనాలు ప్రసారం చేశాయి. ఆ వీడియోలో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటూ కొంతమంది వీడియోలు తయారు చేయగా, మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆరాధ్య చనిపోయిందని, ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఆరోగ్యం విషమించిందని వీడియోలు పెట్టాయి. వీటిపై తండ్రితో కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆరాధ్య. మైనర్ బాలికపై వచ్చిన ఇలాంటి కథనాలు పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. దేశంలో ప్రతి బిడ్డను గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని, ఇలాంటి కథనాలు వక్రబుద్ధిని ప్రతిబింబిస్తాయని, చట్ట ప్రకారం సహించరానివని కోర్టు తెలిపింది. ఆరాధ్యపై అసత్య ప్రచారం చేసిన 9 యూట్యూబ్ ఛానళ్లను కోర్టు పూర్తిగా నిషేధించింది. ఇకపై ఆ అకౌంట్స్ నుంచి ఏ సామాజిక మాధ్యమంలోనూ ఎలాంటి కథనాలు రావటానికి వీల్లేదని, ఛానల్ నడిపిస్తున్నట్లు తెలిస్తే చట్టబద్దమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టు తన ఆదేశాలు పేర్కొంది. ఇక గతంలో తన కుమార్తె భామికాపై కూడా అసభ్య కమెంట్స్ చేసినందుకు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య నటి అనుష్క శర్మ కూడా కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా సెలబ్రిటీస్ జీవితాలపై ఇలాంటి కథనాలు తరచూ వస్తూనే ఉన్నాయి. కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా మామూలైపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్.